ఇంతకు ముందు వీడియోలో మనం 5 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్న ఒక కుంభాకార కటకం ముందు 6 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువు నుంచినప్పుడు దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో మనం తెలుసుకోవడానికి కటక సూత్రాన్ని ఉపయోగించాం కదా. ఈ సూత్రం నాభ్యంతరం ఎఫ్, ప్రతిబింబ దూరం వి మరియు వస్తు దూరం యుల మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. కాబట్టి ఈ సూత్రాన్ని ఉపయోగించి అలాగే సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించి మనం ఇంతకు ముందు వీడియోలో ప్రతిబింబం ఖచ్చితంగా కటకం నుండి 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడుతుందని తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం ఈ ప్రతిబింబం యొక్క ఎత్తు అలాగే ప్రతిబింబ స్వభావం అంటే ప్రతిబింబం నిజ ప్రతిబింబమా లేక మిథ్యా ప్రతిబింబమా అనే విషయాలను తెలుసుకుందాం. అయితే ఇక్కడ కూడా మనం ఈ విషయాలను ఎలాంటి కిరణ చిత్రాలు గీయకుండానే తెలుసుకోవాలి. అంటే మనకిప్పుడు ప్రతిబింబ ఎత్తును కనుక్కోవడానికి ఖచ్చితంగా ఒక సూత్రం కావాలి. అందుకోసం మనం ఒకసారి కటక సూత్రాన్ని చూస్తే ఇందులో ఎత్తుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి మనకు ప్రతిబింబ ఎత్తును లెక్కించడానికి ఖచ్చితంగా మరో కొత్త సూత్రం కావాలి. ఆ సూత్రమే ఆవర్తనం, మ్యాగ్నిఫికేషన్. హెచ్ఐ డివైడెడ్ బై హెచ్ఓ ఈక్వల్ టు వి బై యు. ఇక్కడ హెచ్ఐ అంటే ప్రతిబింబ ఎత్తు, హెచ్ఓ అంటే వస్తువు ఎత్తు, వి అంటే ప్రతిబింబ దూరం, అదే యు అంటే వస్తు దూరం. అంటే ఈ ఆవర్తన సూత్రం ప్రకారం ప్రతిబింబ ఎత్తు మరియు వస్తువు ఎత్తుల నిష్పత్తి ప్రతిబింబ దూరం మరియు వస్తు దూరాల నిష్పత్తికి సమానం. అయితే ఇక్కడ మనం ఈ సూత్రంలో విలువలను ప్రతిక్షేపించే ముందు దీన్నసలు ఆవర్తన సూత్రం అని ఎందుకు పిలుస్తారో అర్థం చేసుకుందాం. దీనికోసం మనం మొదట ఎడమవైపున ఉన్న నిష్పత్తిని అంటే హెచ్ఐ డివైడెడ్ బై హెచ్ఓను తీసుకుందాం. ఈ ప్రతిబింబ ఎత్తు మరియు వస్తు ఎత్తుల నిష్పత్తినే మనం ఆవర్ధనమని అంటాము. దీని విలువ వస్తువుతో పోలిస్తే ప్రతిబింబం ఎంత పెద్దదిగా ఉందో మనకు తెలియజేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మనం 2 ఉదాహరణలను తీసుకొని చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. మొదటి ఉదాహరణగా ఆవర్ధనం m విలువను 2 అని అనుకుందాం. m విలువ 2 అయ్యిందంటే అప్పుడు హెచ్ఐ డివైడెడ్ బై హెచ్ఓ విలువ కూడా 2 అవుతుంది. దీన్ని మనం హెచ్ఐ ఈక్వల్ టు 2హెచ్ఓగా కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఈ సమీకరణం ద్వారా మనకు ఆవర్ధనం విలువ 2 అయినప్పుడు ప్రతిబింబ ఎత్తు హెచ్ఐ వస్తు ఎత్తు హెచ్ఓకు 2 రెట్లు ఉంటుందని తెలుస్తుంది. దీనర్థం వస్తువుతో పోలిస్తే ప్రతిబింబం 2 రెట్లు ఆవర్ధనం చెంది ఉంటుంది. అందుకే ఈ సంఖ్యను లేదా ఈ నిష్పత్తిని మనం ఆవర్ధనమని పిలుస్తాము. వస్తువు పరిమాణంతో పోల్చినప్పుడు ప్రతిబింబం ఎంత పెద్దదిగా ఉందనే విషయాన్ని ఆవర్ధనం తెలియజేస్తుంది. అయితే కేవలం పరిమాణాన్ని మాత్రమే కాదు, ఈ విలువ మనకేర్పడిన ప్రతిబింబం నిజ ప్రతిబింబమా లేక మిథ్యా ప్రతిబింబమా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. దానికోసం మనం ఆవర్ధనం యొక్క గుర్తును గమనించాలి. అయితే ఇక్కడ ఒకసారి ఎత్తుల విషయంలో మనం పాటించే సంజ్ఞా సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుందాం. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ప్రధాన అక్షానికి పైభాగంలో ఉన్న ఎత్తులను మనం ధనాత్మకంగా తీసుకుంటాము. అదేవిధంగా ప్రధాన అక్షానికి కింది వైపున ఉన్న ఎత్తులను రుణాత్మకంగా తీసుకుంటాము. సరే, ఇప్పుడు ఇక్కడున్న ఆవర్ధనం యొక్క గుర్తును చూడండి. అది ధనాత్మకంగా ఉంది కదా. అప్పుడు వస్తువు ఎత్తు హెచ్ఐ మరియు ప్రతిబింబ ఎత్తు హెచ్ఓ కూడా ధనాత్మకమవుతాయి. దీని అర్థం ఏంటంటే వస్తువు ఎత్తు ధనాత్మకమైతే అంటే హెచ్ఓకు ప్లస్ గుర్తు ఉంటే ఇక్కడ ఆవర్తనంకు కూడా ప్లస్ ఉంది. కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ప్రతిబింబ ఎత్తు కూడా ప్లస్ అంటే ధనాత్మకం అవుతుంది. ఒకవేళ అలా కాకుండా వస్తువు ఎత్తు రుణాత్మకమైతే అంటే హెచ్ఓకు మైనస్ గుర్తు ఉంటే ఇక్కడ ఆవర్ధనంకు ప్లస్ ఉంది. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ప్రతిబింబ ఎత్తు మైనస్ అంటే రుణాత్మకమవుతుంది. దీనివల్ల మనకేమర్థమవుతుందంటే వస్తువు ఎత్తు మరియు ప్రతిబింబ ఎత్తు రెండు ఈ ఉదాహరణలో ఎప్పుడూ ఒకే దిశను కలిగి ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఈ ఉదాహరణలో ఆ దిశ ప్రధాన అక్షానికి పైవైపున ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వస్తువు ఎత్తు మరియు
ప్రతిబింబ ఎత్తు రెండూ కూడా ప్లస్ గుర్తును కలిగి ఉన్నాయి. ప్రధాన అక్షానికి పైవైపున ఉందంటే అది నిటారైన ప్రతిబింబం. మనకు తెలుసు కదా, నిటారుగా ఉండే ప్రతిబింబాలు ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాలు అవుతాయి. కాబట్టి ఆవర్ధనం విలువ ధనాత్మకమని మనం చూసిన మరుక్షణమే అది ఒక మిథ్యా ప్రతిబింబమని మనకు వెంటనే అర్థమైపోవాలి. సరే, ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణలో ఆవర్ధనం m విలువ -0.5గా తీసుకుందాం. ఇప్పుడు మీరొక్కసారి కేవలం ఈ విలువను చూసి దీని ఆధారంగా ప్రతిబింబ పరిమాణం ఎలా ఉంటుంది, అలాగే అది నిజ ప్రతిబింబమా లేక మిథ్యా ప్రతిబింబమా అని చెప్పడానికి ప్రయత్నించండి. సరే, ఇప్పుడు m విలువ -0.5 అయితే అప్పుడు HI/HO విలువ కూడా -0.5 అవుతుంది. దీన్ని మనం HI -0.5 HO అని కూడా రాసుకోవచ్చు. దీని అర్థం ప్రతిబింబ ఎత్తు వస్తు ఎత్తుకు -0.5 రెట్లు ఉంటుంది. ఇక్కడ 0.5 అంటే సగం, అంటే ప్రతిబింబం వస్తు పరిమాణంలో సగం ఉంటుంది. ఇంకా ఇక్కడున్న గుర్తు రుణాత్మకం మైనస్. ఈ గుర్తు వస్తు ఎత్తు యొక్క గుర్తుకు ప్రతిబింబం ఎత్తు యొక్క గుర్తు వ్యతిరేకంగా ఉంటుందని తెలియజేస్తుంది. అంటే ఒకవేళ వస్తువు ధనాత్మకమైతే ప్రతిబింబం రుణాత్మకం అవుతుంది. కావాలంటే చూడండి, ఇక్కడ HO ప్లస్ విలువ కలిగి ఉంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కాబట్టి ప్రతిబింబ ఎత్తు HI రుణాత్మక విలువను కలిగి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ వస్తువు ఎత్తు రుణాత్మకమైతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, కాబట్టి HI ధనాత్మకం అవుతుంది. అంటే వస్తువు మరియు ప్రతిబింబం ఖచ్చితంగా వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఒకటి ప్రధాన అక్షానికి పైన ఉంటే మరొకటి ప్రధాన అక్షానికి కింద ఉంటుంది. అంటే ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. తలక్రిందులైన ప్రతిబింబాలు ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాలు, రియల్ ఇమేజెస్ అని మనకు తెలుసు. దీని అర్థం ఏంటంటే ఆవర్ధనం ఎప్పుడైనా రుణాత్మక సంఖ్యగా వస్తే అది ఖచ్చితంగా ఒక నిజ ప్రతిబింబమని మనం నిర్ధారించుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆవర్ధనం సంఖ్య మనకు రెండు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. ఒకటి, వస్తువుతో పోలిస్తే ప్రతిబింబం ఎంత పెద్దదో చెప్తుంది. రెండు, దానికున్న గుర్తు వల్ల అది నిజ ప్రతిబింబమా లేక మిథ్యా ప్రతిబింబమా అన్న విషయాన్ని తెలియజేస్తుంది. మనం ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటున్నది కూడా అదే కదా. మనం ప్రతిబింబ ఎత్తు ఎంతో కనుక్కోవాలి, అలాగే అది నిజమైనదా లేక మిథ్యా ప్రతిబింబమా అని నిర్ధారించాలి. అంటే మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఆవర్ధనం విలువ ఎంత ఉందో లెక్కించడమే. సాధారణంగా ఆవర్ధనాన్ని లెక్కించడానికి మనం ఈ ఆవర్ధన సూత్రాన్ని ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ నిష్పత్తిని మనం ఆవర్ధనమని పిలుస్తాము, అంతేగాని ఇది నేరుగా ఆవర్ధనాన్ని లెక్కించే సూత్రం కాదు. మనకు కావాల్సింది ఈ ఆవర్ధనం నిష్పత్తికి మరియు వస్తు దూరం, ప్రతిబింబ దూరం లేదా నాభ్యంతరం Fలకు మధ్య ఉన్న ఖచ్చితమైన సంబంధం. ఎందుకంటే ఆ విలువల ఆధారంగానే మనం ఆవర్ధనం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు Mకి మరియు UVFలకు మధ్య ఉన్న కనెక్షన్ కావాలి. ఇక్కడే మనకు సమీకరణంలో కుడివైపు భాగం V/U ఉపయోగపడుతుంది. దీని అర్థం కటకాల ఆవర్ధనం ప్రతిబింబ దూరం మరియు వస్తు దూరాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర సూత్రం ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా మన వద్ద ఉన్న విలువలను ఇక్కడ ప్రతిక్షేపించి మనకు కావలసినటువంటి ఆన్సర్ని రాబట్టడం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ దూరాల విలువలన్నీ సంజ్ఞా సాంప్రదాయం పైన ఆధారపడుంటాయి. కాబట్టి మనం ఈ దూరాల గుర్తులను తప్పకుండా సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించి రాసుకోవాలి. మనకు తెలుసు కదా, పతన కిరణం ప్రయాణించే దిశ ధనాత్మకమవుతుంది. మన ఉదాహరణలో పతన కిరణాలు కుడివైపుకు ప్రయాణిస్తాయి, కాబట్టి కుడివైపున్న స్థానాలన్నీ ధనాత్మక స్థానాలు అవుతాయి. అదేవిధంగా ఎడమవైపున ఉన్న స్థానాలన్నీ రుణాత్మకం. సరే, ఇప్పుడు మన దగ్గర అన్ని విలువలు ఉన్నాయి, కాబట్టి మనం ఈ విలువలను
ఆవర్ధన సూత్రంలో ప్రతిక్షేపించి ఆవర్ధనాన్ని లెక్కిద్దాం. ఆ తర్వాత ప్రతిబింబ ఎత్తును మరియు దాని స్వభావాన్ని కనుక్కుందాం. మనకు ఆవర్ధనం m = v/u అని తెలుసు కదా. ఇక్కడ v అంటే ప్రతిబింబ దూరం, ప్రతిబింబం ఇక్కడ కుడివైపున ధనాత్మక దిశలో ఉంది కాబట్టి v = +30 అవుతుంది. దీన్ని నేరుగా ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. నెక్స్ట్ u అంటే వస్తు దూరం. ఇక్కడ చిత్రంలో వస్తువు ఎడమవైపు అంటే ఋణాత్మక దిశలో ఉంది కాబట్టి వస్తు దూరం u = -6 సెంటీమీటర్లు అవుతుంది. దీన్ని కూడా ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపిస్తే m = +30 సెంటీమీటర్లు /−6 సెంటీమీటర్లు. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే సెంటీమీటర్స్ క్యాన్సిల్ అవుతుంది. 6×5 = 30. పైన ప్లస్ కింద మైనస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ మైనసే అవుతుంది. అందువల్ల ఆవర్ధనం m = -5 వస్తుంది. దీనర్థం ప్రతిబింబ ఎత్తు hi అనేది వస్తు ఎత్తు h0కు -5 రెట్లు ఉంటుంది. ఇక్కడున్న ఋణాత్మక గుర్తు ఇది ఒక నిజ ప్రతిబింబమని మనకు చెప్తోంది. అలాగే ఈ 5 అనే సంఖ్య వస్తువు కంటే ప్రతిబింబం 5 రెట్లు పెద్దదిగా ఆవర్ధనం చెందిందని చెప్తోంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రతిబింబ చిత్రాన్ని సులభంగా గీయవచ్చు. ఇది నిజ ప్రతిబింబం మరియు తలక్రిందులైనది కాబట్టి ప్రధాన అక్షానికి కింద ఏర్పడుతుంది. అలాగే వస్తువు కంటే ప్రతిబింబం 5 రెట్లు పెద్దదిగా ఉంటుంది. అంటే వస్తువు 1 సెంటీమీటర్ ఉంటే ప్రతిబింబం 5 సెంటీమీటర్లు ఉంటుంది. లేదా వస్తువు 10 సెంటీమీటర్లు ఉంటే ప్రతిబింబం 50 సెంటీమీటర్లు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఆవర్ధనం విలువల ఆధారంగా కిరణ చిత్రాలు లేకుండానే ప్రతిబింబ లక్షణాలను చాలా సింపుల్గా కనుక్కోగలిగాం కదా. మీరు ఇలాంటి ఇంకొన్ని ప్రశ్నలను చేయడానికి ప్రయత్నించండి.